మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజున టూరిజం ప్రమోషన్ లో భాగంగా నిజాం సాగర్ రావడం జరిగింది. ఈ నిజాం సాగర్ చూసిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి వాతావరణం, అది కూడా 100 సంవత్సరాల క్రితం ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం లేని శతాబ్దం కింద కట్టినది చెక్కు జరగకుండా పర్ఫెక్ట్ పక్కా ఉంది. అది కూడా పైన ఎత్తైనటువంటి ప్రాంతాల్లో అది చూస్తే మొత్తం టోటల్ గా వ్యూ కనపడతా ఉంది. దాంతో పాటుగా ఇదొక అంటే మొట్టమొదటి ప్రాజెక్ట్ ఆ రోజుల్లో 27 టీఎంసీ, అది కూడా 365 రోజులు కూడా ఆయకట్టు నీళ్లు వాడినా కూడా ఇంకో 5 టీఎంసీలు 365 డేస్ ఉంటాయి. కాబట్టి టూరిజం డెవలప్ చేయడానికి కూడా ఇది మంచిగా అద్భుతమైన వాతావరణం. తప్పకుండా ఈ శాసనసభలోనే ఈ యొక్క టూరిజం పాలసీని కూడా ప్రవేశపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. తర్వాత అంటే మొదటి సంవత్సరం జనవరిలోనే దీనికి సంబంధించి ఒక టెండర్స్ పిలిచే కార్యక్రమం చేసి దాన్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏ స్థాయిలో ఏ విధంగా డెవలప్ చేస్తున్న కింద ఓపెన్ గా టెండర్ పిలిస్తే రకరకాల ప్రపోజల్స్ వస్తాయి. వాటిని ఆమోదించగలిగి దానికి టూరిజం డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ టూరిజం డెవలప్మెంట్ తో పాటుగా ఇక్కడ ఒక 10 మెగావాట్స్ హైడల్ పవర్ జనరేషన్ 2 సంవత్సరాల క్రితం అది దాని డీఫంక్ట్ అయింది. సో అంటే అది కూడా పాత టెక్నాలజీ. సో దాన్ని కూడా హైదరాబాద్ వెళ్ళగానే అది ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశంలో కాబట్టి సంబంధిత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పట్టి విక్రమార్క గారికి, ఎందుకంటే వారు ఎనర్జీ మినిస్టర్ కాబట్టి చెప్పేసి దీన్ని వీళ్ళని తొందరగా పునరుద్ధరించే కార్యక్రమం చేసి ఆ 10 మెగావాట్ల ఉత్పత్తి చేసే కార్యక్రమం చేయడం ఒకటి. సో టూరిజం కూడా ఎంత మేరకు వీలైతే అంత పెద్ద ఎత్తున టూరిజం డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. వీలైతే త్వరగా చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.